16 నెలల్లో మీడియాకు 200 కోట్ల యాడ్స్. ఉద్యమ పత్రికపై కాంగ్రెస్ సర్కారు కక్ష. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వని ప్రభుత్వం. సర్కారు పక్షపాత ధోరణిపై విమర్శలు. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇప్పుడు దీని గురించి చర్చించాలి. నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతా అన్నానంటే, ఒక్కసారి యావత్తు తెలంగాణ సమాజం మొత్తం, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఏంటిది? 16 నెలలలో రాష్ట్రానికి సంబంధించి ఎన్ని వందల కోట్లు పెట్టిలండి? 200 కోట్ల సంబంధించి ప్రభుత్వాలు పెట్టిలు. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించండి. ఈ ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనల వల్ల ఒక సామాన్యుడిగా మీకేమన్నా న్యాయం జరిగిందా? మీకేమన్నా లబ్ధి చేకూరిందా? లేదు. ప్రభుత్వానికి ఏమన్నా లాభం చేకూరిందా? ఏమీ లేదు. రాజుల సొమ్ము రాళ్లపాను అన్నట్టు ప్రజల సొమ్ము ప్రకటనల పాలైపోయింది ఈరోజు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, 200 కోట్లు అంటే నాట్ ఏ జోక్ అండి. 200 కోట్లు అంటే ఒక విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దచ్చు, ఒక ఆసుపత్రిని తీర్చిదిద్దచ్చు, దాంతోపాటు ఒక నియోజకవర్గ అభివృద్ధికి, ఒక జిల్లా అభివృద్ధికి పనిచేస్తుంది. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలకు సంబంధించి ఏదైతే స్కూటీలు ఇస్తున్నారో అవి ఇవ్వచ్చు, దాంతోపాటు తులం బంగారం ఇవ్వచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలకు ఉపయోగపడతాయి. ఆనాడు విపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రకటనలు ఇస్తే వాటికి సంబంధించి దుబారా ఖర్చు చేస్తున్నారు, రాష్ట్ర ఖజానా ఆగం చేస్తున్నారు అన్నారు. 1,50,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఈరోజు పూర్తి స్థాయిలో 200 కోట్ల రూపాయలను వృధా చేసింది ఈ ప్రభుత్వం అంటే మీరేమంటారు? ప్రకటనల పేరుతోని 200 కోట్ల రూపాయలను, ప్రకటనల పేరుతోని 200 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా 200 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చిందంటే ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఇందులో ముఖ్యంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రికలకు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఛానళ్ళకే ప్రకటనలకు ఇస్తున్నారు తప్ప అన్ని అంటే జర్నలిజం అంతా అంటే ఒకటే. మీరెవరో జర్నలిస్టులు చెప్పండి అన్నారు కదా. ఇప్పుడు జర్నలిస్టులు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు భజన చేసేటోళ్ళే జర్నలిస్టులు అనేది ఇక్కడ తేలిపోయింది కదా. ఇక్కడ నమస్తే తెలంగాణ పత్రికకి ఎక్కడా కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు. అంటే ఒకసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది కదా, ఎవరు జర్నలిస్టులు అంటే ఈ 200 కోట్లు అయితే ఎవరికైతే పంచిపెట్టిలో కావాలే జర్నలిస్టులు, వాళ్ళ భాషలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ 200 కోట్ల రూపాయలు ఎవరి కోసము అంటున్నా? మేము వస్తే అసలు ప్రకటనలే చేయం, మేము పూర్తి స్థాయిగా పొదుపుగా వాడతాం, మేము ఇక్కడ బంగారు బిందెలు ఉన్నాయని వచ్చినాం, కానీ అన్ని కుండలే ఉన్నాయి, మట్టి కుండలే ఉన్నాయి అని రకరకాల వ్యాఖ్యలు చేసేది కదా. మరి ఈరోజు 200 కోట్ల రూపాయలకు సంబంధించి కేవలం 16 నెలలలో ఖర్చు పెట్టిలు కదా. అదే మధ్యతరగతి పేదల కుటుంబాలకు సంబంధించి చేయొచ్చు కదా. మీరన్న ఇందిరమ్మ ఇల్లు ఇవ్వచ్చు, స్కూటీలు ఇవ్వచ్చు, తులం బంగారం ఇవ్వచ్చు. వీళ్ళు చెప్పిన లెక్కలేనండి. నేను చెప్తున్న అంశం కాదు. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. 200 కోట్ల రూపాయలను అప్పనంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగం చేసి పడేసిలు. ప్రకటనల పేరుతో విచ్చలవిడిగా ఖర్చు చేసిలు. అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఖజానా అనేది పూర్తి స్థాయిలో అప్పుల భారంగా మారిపోయిన తరుణంలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరే ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది.